TS99కి స్వాగతం. మేడ్చల్ మల్కాజిరి జిల్లా మల్కాజిరి మున్సిపల్ పరిధిలోని మౌలాలి గాంధీనగర్ శ్మశాన వాటిక గత 80 సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో తెలంగాణ వడ్డెర సంఘం నాయకులు అధికారులకు దృష్టికి స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చి అభివృద్ధి చెందుటకై 21 లక్షల రూపాయలను నిధులు కేటాయించాలని స్థానిక మల్కాజిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి GHMC కమిషనర్గా విధులు నిర్వహించిన అమరాపల్లి వినతి పత్రం అందజేసిన వడ్డెర సంఘం నాయకుల వినతి మేరకు స్పందించిన అధికారులు విధులు కేటాయించాలని పనులు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు శివరాత్రి ఆయలమల్లు, స్టేట్ వైస్ చైర్మన్ గండికోట కుమార్, స్థానిక నేతలు వినోద్ యాదవ్, వెంకటేష్, నర్సింగ్రావు, రమేష్, అజయ్, సంతానం, భీమ్రాజ్, షకీల్, ఫైజల్, ఇంతాజ్, బాలరాజ్, రాజు, సుధాకర్, అశోక్ తదితరులు హాజరయ్యి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్లో నేను తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్. నా పేరు గండికోట కుమార్ అండి. మన మౌలాలి వడ్డెర బస్తీ గత 80 ఏళ్ళుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని చెప్పి స్థానిక GHMC కమిషనర్ అమరపాలి గారికి మా సంఘం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే స్పందించినటువంటి GHMC కమిషనర్ గారు హుటాహుటిన మల్కాజ్గిరి మున్సిపల్ అధికారులను ఇక్కడ పంపించి 21 లక్షల రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి గాను స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు గారు ప్రోత్సహించడంతో ఈ పనులన్నీ కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. నిధులు కూడా శాంక్షన్ అయిపోయి టెండర్ అయిపోయి ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మా వడ్డెర సంఘం తరఫున స్థానిక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారికి మరియు GHMC కమిషనర్గా విధులు నిర్వహించినటువంటి అమరపాల్ గారికి, స్థానిక మల్కాజ్గిరి మున్సిపల్ అధికారులకు మా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి ఈ వడ్డెర సంఘం వీళ్ళందరూ కలిసి మన మాజీ ఎమ్మెల్యే మా అన్న హనుమంత్ అన్న గారికి ఒక వినపం ఇవ్వడం జరిగింది. మా నర్సింగ్రావు అన్న, భీమరాజ్ అన్న, ఈ స్థానికులందరూ కలిసి నాగేశ్వరరావు అన్న కానీ, కుమార్ అన్న కానీ, రాష్ట్ర అధ్యక్షుడు ఐల్మల్ అన్న కానీ, రమేష్ అన్న కానీ, మా యూత్ లీడర్ అజయ్ గారు కానీ వీళ్ళందరూ కలిసి మా ఏదైతే గ్రేవ్ యార్డ్ ఉందో చాలా డెవలప్మెంట్ లేదన్నా, మాకు ఒక ఫండ్ కేటాయించాలని చెప్పి ఎన్నోసార్లు అడగడం జరిగితే ఇమీడియట్లీగా అన్నగారు మాట్లాడి మరి ఈ ఫండ్ 21,50,000 ఏదైతే ఉందో అన్ననే శాంక్షన్ చేయించి దీనికోసం డెవలప్మెంట్ కోసం ఈ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ అన్నగారే చేశారు. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ మా